హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష వ్లాగ్స్. మీలో ఎవరైనా తిరుపతి వెళ్ళారా? లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా? మనలో చాలా మందికి తిరుపతి వెళ్ళినా కూడా అక్కడ రూమ్స్ గురించి కానీ, లేదా దర్శనం టైమింగ్స్ గురించి చాలా అపోహలే ఉన్నాయి. వాటన్నిటిని ఈ వీడియో ద్వారా నివృత్తి చేద్దామని చెప్పి వీడియో చేయటం జరుగుతుంది. అలాగే మేము ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ తిరుపతికి వెళ్తూ ఉంటాము. ప్రెజెంట్ ఉన్న హెక్టిక్ షెడ్యూల్స్‌లో కాస్త మనసు ప్రశాంతత కోసం మేము ఫ్రెండ్స్ ముగ్గురం తిరుపతి స్టార్ట్ అయ్యాం. దేవుడు అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! అది మా విషయంలో నిజమయింది. లాంగ్ వీకెండ్ కదా అని ఫ్యామిలీతో ప్లాన్ చేసిన ట్రిప్ క్యాన్సిల్ అయింది. మేము సడెన్‌గా ఎటువంటి ప్లాన్ లేకుండా తిరుపతికి స్టార్ట్ అయ్యాం. అయితే చాలా ట్రాక్స్ వర్క్ వల్ల క్యాన్సిల్ చేశారు. బస్‌కి వెళ్దామని ట్రై చేస్తే ఆ ప్రైసెస్ చూసి భయపడి ఏదైనా ట్రైనే బెస్ట్ అనుకుని జర్నీ స్టార్ట్ చేశాం. ఈ సోదంతా మీకెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడే చెబుతున్నా, ఈ వీడియో ప్యూర్ ఇన్ఫర్మేషన్ వీడియో. మీరు తిరుపతి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుంది. తిరుపతి వెళ్దాం అనుకున్న వారికి, అలాగే మొదటిసారి వెళ్తున్న వారికి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మేము చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, ముందుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలంట. ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే స్వామి దర్శనం అయిపోగానే బయటకు వస్తూ ఉండగా వెండి తోరణంతో కనిపించే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూస్తాము. అసలు ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది అని కూడా తెలుసుకుందాం. రోజు కొన్ని వేల మందికి అన్నదానం ప్రసాదిస్తున్న వెంగమాంబ సత్రం గురించి, అక్కడ ప్రత్యేకతలేంటో చూద్దాం. ఇంకో ముఖ్యమైన పాయింట్, మీకు రూ. 300 లేదా ఎస్ఎస్‌డి దర్శన్ టోకెన్ దొరకలేదా? అయితే మీకు దర్శనం ఈజీగా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి, అండ్ చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు రూమ్ గురించి ఇబ్బంది పడకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే పాయింట్స్‌ని మెన్షన్ చేయటం జరిగింది. ఇక మొదలెడదామా? ఓం నమో వెంకటేశాయ. తిరుపతి మనకి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. మీరు ఏమైనా దుఃఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా మిమ్మల్ని అడుగడుగున భక్తి మార్గంలోకి నింపుతుంది తిరుమల తిరుపతి. మేము ఈ తిరుమలలో ఒక 3 డేస్ ఉందామని అనుకోని వెళ్ళాం. ట్రైన్ కొంచెం లేట్‌గా వెళ్ళటం వల్ల మేము మార్నింగ్ 8కి తిరుపతి రీచ్ అయ్యాం. ముందుగా కాలినడకన వెళ్దాం అనుకున్నాం. అయితే వెదర్ కూడా బాగా ఎండగా ఉండటం వల్ల మేము జీప్‌లోకి పైకి తిరుమలకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ముఖ్యమైన విషయం, మీరు ట్రైన్ ఆర్ బస్‌కి వచ్చినట్లయితే మీకు స్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో ఫ్రెష్ అవ్వటానికి ఉంటుంది. లేదా రూమ్ కావాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. ఆఫ్టర్‌నూన్ 2కి భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డి టోకెన్స్‌ని ఇష్యూ చేస్తారు. మీరు కాలినడకన వెళ్దాం అనుకుంటే ముందుగా ఇక్కడ టోకెన్ వేపించుకొని వెళ్ళటం బెటర్. అయితే ఇక్కడ టోకెన్స్ అనేవి లిమిటెడ్ ఉండటం వల్ల రష్ అండ్ టైం కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. జీప్‌లో అలా ఘాట్ రోడ్‌లో వస్తుంటే, ఆ ఘాట్ రోడ్ అందాలని ఎంతగా వర్ణించినా తక్కువే అవుతుంది. అలా మేము తిరుమల చేరుకోగానే మొదటగా అకామిడేషన్ చూసుకుందామని సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. మీరక్కడ కిందకి 4 అడుగులు వేస్తే రూమ్ రిజిస్ట్రేషన్ క్యూ కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 6-10 వరకు మాత్రమే రూమ్స్ అలొకేట్ చేస్తారు. మేము ఈ క్యూ లైన్‌లోకి వచ్చేసరికి టైం 9:30 అయ్యింది. ఫ్రీగా ఉండటం వల్ల వెంటనే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. మీరు రిజిస్టర్ అయిన ఒక 30 మినిట్స్ టు 2 అవర్స్‌కి మన మొబైల్‌కి రూమ్ డీటెయిల్స్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే ఏమీ లేదని చెప్పాలి. ఎందుకంటే మేము 10కి రిజిస్టర్ అయితే మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30కి వచ్చింది. మేము మెసేజ్ వచ్చేలోపు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి సర్వదర్శనం క్యూకి చేరుకున్నాం. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర డిస్‌ప్లే ఉంటది. ప్రెజెంట్ ఏ నంబర్ దగ్గర ఉంది అనేది అక్కడ ఉంటుంది. మా రిజిస్ట్రేషన్ నంబర్ రావటానికి ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పడుతుంది అని తెలుసుకొని సర్వదర్శనంలోకి వెళ్ళాము. మేము ఆఫ్టర్‌నూన్ 1:30కి క్యూ లైన్‌లోకి వెళ్తే 5కి మాకు దర్శనం టోకెన్స్ అనేవి ఇష్యూ చేశారు. అదే టైంలో మా రూమ్ గురించి కూడా మెసేజ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు మెసేజ్ వచ్చిన ఎగ్జాక్ట్ 2 అవర్స్ లోపు మనం ఆ రూమ్ కాటేజెస్‌కనేది వెళ్ళాలి. లేదంటే ఆటోమేటిక్‌గా రూమ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సర్వదర్శనం లైన్‌లో వన్స్ మీకు టోకెన్ ఇష్యూ చేశాక, మీరు కంపార్ట్‌మెంట్ 11 దగ్గర మీకు ఇచ్చిన టోకెన్‌ని స్కాన్ చేపించుకొని బయటకు రావచ్చు. అలాగే మీకు ఇచ్చిన టోకెన్‌లో మెన్షన్ చేసిన టైంకి 2 అవర్స్ ముందుగా మళ్ళీ రీ ఎంట్రీ దారి నుండి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకోసారి స్కాన్ చేపించుకోవాలి. మీకు కనుక ఎస్ఎస్‌డి టికెట్స్ కింద తిరుపతిలో దొరకకపోతే మీరు ఇలా చేయొచ్చు. అలాగే మాకు అంజనాద్రి కాటేజ్‌లో రూమ్ అలొకేట్ అయింది. మేము స్కాన్ చేపించుకొని రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళాం. ఈ వెంగమాంబ అన్నదాన సత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెంగమాంబ 1730లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తరిగొండ గ్రామంలో వేంగీపురంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. వెంగమాంబ గారి తండ్రి కృష్ణయ్యమాత్యుడు, తల్లి మంగమాంబ. చిన్నప్పటి నుండి ఆమె వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తురాలు. వెంగమాంబ గారికి చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది.
ఆమె తన భర్త ఇంజేటి వెంకట చలపతిని కోల్పోయి బాలవితంతువు అయింది. అయినప్పటికీ ఆమె భగవంతుడిని తప్ప మరెవరిని తన భర్తగా అంగీకరించడానికి నిరాకరించింది. వెంగమాంబ వివాహిత స్త్రీగానే దుస్తులు ధరించడం కొనసాగించారు. ఆమె ఆచార్య సుబ్రహ్మణ్యుడి వద్ద యోగ శాస్త్రాలను అభ్యసించి యోగినిగా అయ్యారు. తరిగొండలోని స్థానిక పూజారుల నుండి ఆమె కోపాన్ని ఎదుర్కోవటం వల్ల తిరుమలకు రావటం జరిగింది. ఆమె వెళ్లే ముందు ఆమె భక్తి గురించి విన్న పూజారి మరియు అన్నమయ్య వారసులు ఆమెను స్వాగతించారు. ఆమె భక్తికి ప్రభావితుడైన వెంకటేశ్వర స్వామి ఆమెను ఆలయ సమయం తర్వాత ఆలయంలోకి ప్రవేశించి ఆమె చేత పద్యాలు, పాటలు వినడానికి అనుమతించారని చెబుతారు. వెంగమాంబ గారు ప్రతిరోజు రాత్రి పద్యాలు పాటించి స్వామివారికి హారతి ఇచ్చి ముత్యాలను రుసుముగా చెల్లించారని, గర్భగుడిలోని ముత్యాలను చూసిన పూజారులు దీనికి కారణం వెంగమాంబ గారని తెలుసుకొని వారికి శిక్షగా ఆమెను తిరుమల నుండి 15 మైళ్ళ దూరంలో తుంబుర కోణలోని ఒక గుహ బహిష్కరించడం జరిగింది. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి గుహ నుండి ఆలయానికి ఒక రహస్య మార్గాన్ని సృష్టించాడని, దీనిని వెంగమాంబ తన భక్తి సేవను కొనసాగించడానికి ఉపయోగించుకుందని, తపస్సు మరియు రాత్రి హారతి ఆచారం 6 సంవత్సరాలు కొనసాగించింది. చివరికి పూజారులు తమ మూర్ఖత్వాన్ని గ్రహించి వెంగమాంబ భక్తి మరియు అంకిత భావాన్ని గుర్తించి ఆమెను తిరిగి రమ్మని కోరారు. తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏకాంత సేవలో పాల్గొనడానికి, అలాగే భగవంతుని చివరి హారతిని తీసుకోవడానికి అనుమతించబడింది. ఆమె సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తర్వాత పాఠశాలగా మార్చబడింది. పాఠశాల ఆట స్థలంలో యాత్రికుల పూజ కోసం బృందావనం ఎప్పటికీ తెరిచి ఉంటుంది. తిరుమలలోని నిత్యాన్నదాన సత్రానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని పేరు పెట్టారు. ఇలా వెంగమాంబ సత్రంలో ఎవ్రీడే మార్నింగ్ 8:30 నుండి 10:30 వరకు టిఫిన్ అండ్ 11 నుండి ఈవినింగ్ 5 వరకు 1 అవర్ బ్రేక్ తర్వాత 6 నుండి 11 వరకు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. ప్రతి నిత్యం కొన్ని వేల మందికి ఆహార్తిని తీరుస్తుంది ఈ తిరుమల, ఈ వెంగమాంబ అన్నదాన సత్రం. అలా మా ఫస్ట్ డే తిరుమలలో ముగించుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు మార్నింగ్ 8:30కి వరాహస్వామిని దర్శించుకొని స్వామి బయలుదేరదాం అనేది మా ప్లాన్. అయితే మీరు అనుకోకుండా మొబైల్ కనుక క్యారీ చేస్తే కంగారు పడకండి. రీఎంట్రీ దగ్గర నుండి 500 మీటర్స్ డిస్టెన్స్లో సుపథం ఉంటుంది. అక్కడ కనుక మీ మొబైల్ అనేది డిపాజిట్ చేస్తే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి మీ మొబైల్ని తీసుకోవాలి. సో మీరు రీఎంట్రీకి వెళ్ళే ముందే ఖచ్చితంగా మీ మొబైల్స్ అనేవి డిపాజిట్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా పురాణాల ప్రకారం స్వామివారిని దర్శించడానికి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలని అంటారు. ఎందుకో ఇప్పుడు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరాహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరూ విష్ణువు యొక్క రూపాలే. వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా పిలుస్తారు. వరాహస్వామి విష్ణువు యొక్క వరాహ అవతారం. తిరుమల పురాణాల ప్రకారం తిరుమల కొండకు అసలు యాజమాని వరాహస్వామి. వెంకటేశ్వర స్వామి తిరుమలకు వచ్చినప్పుడు ఆయన నివసించడానికి ఒక స్థలం కావాలని వరాహస్వామిని కోరారు. దానికి వరాహస్వామి తన కొండలో కొంత భాగాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. దీనికి బదులుగా వెంకటేశ్వర స్వామి తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలని నియమం పెట్టారు. ఈ కారణం వల్లనే ఇప్పటికీ భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భూవరాహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాతే ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తారు. ఈ సాంప్రదాయం ఆ ఇద్దరు దేవుళ్ళ మధ్య ఉన్న ఒప్పందాన్ని మరియు తిరుమల కొండకు వరాహస్వామి అసలు యాజమాని అని సూచిస్తుంది. మీలో ఎంతమంది ముందుగా వరాహస్వామిని దర్శించుకుని స్వామి దర్శనానికి వెళ్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. అలా రీఎంట్రీ దర్శనానికి రీస్కాన్ చేయించుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జ్కి మన టోకెన్ స్లాట్ చూపిస్తే వాళ్ళు మనతో వచ్చిన బ్యాచ్ ఏ కంపార్ట్ ఉన్నారు అనేది చెక్ చేసి మనల్ని ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఉండమంటారు. లేదంటే ఏదైతే ఫస్ట్ కంపార్ట్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఉండటం బెటర్. మేము ఇలా కంపార్ట్మెంట్కి వెళ్ళిన 1 అవర్కి దర్శనం అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. దర్శనానికి వస్తున్న భక్తుల్ని మోసం చేయడానికి అడుగడుగున సైబర్ స్కామర్స్ ఉంటారు, జాగ్రత్త. మీరు ఉంటున్న రూమ్ గురించి తెలియని వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. వాళ్ళ పని ఏంటంటే మీరు వెళ్ళిపోగానే మీ రూమ్ని ఖాళీ చేయటమే వాళ్ళ టార్గెట్. దయచేసి తెలియని వాళ్ళతో మీ రూమ్ వివరాలు షేర్ చేసుకోవద్దు. శ్రీవారిని దర్శించుకుని అక్కడ 10 సెకండ్స్ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఇటు పక్కకు వస్తే మనకు గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. విమాన వెంకటేశ్వర స్వామి అంటే ఆలయం యొక్క గర్భగుడి పైన గోపురాన్ని ఆనంద నిలయ విమానం అని పిలుస్తారు. ఈ ఆనంద నిలయ విమానం యొక్క వాయువ్య దిశలో అంటే ఉత్తరానికి పశ్చిమానికి మధ్య భాగంలో శ్రీవారి మూల విరాట్ను పోలిన ఒక చిన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్నే విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. విమాన వెంకటేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో తన వైకుంఠ విమానంలోనే తిరుమల కొండపైకి వచ్చి ఆనంద నిలయంలోనే వెంకటేశ్వర స్వామిగా వెలిశారని చెబుతారు.
ఆ విమానం నుండే ఆయన ఆలయం పైన ఒక రూపంలో వెలిసారు కాబట్టే, ఆ స్వామికి విమాన వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామిని దర్శించుకోవడం వెనక ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, గర్భగుడిలోని మూల విరాట్ దర్శనం కొన్నిసార్లు భక్తుల రద్దీ వల్ల పూర్తిగా లభించకపోవచ్చు. అలాంటప్పుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు, బయట నుంచే ఆనంద నిలయ విమానంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే, గర్భగుడిలోని స్వామిని చూసినంత భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అలాగే కొంతమంది పండితులు చెబుతుందేంటంటే, వెంకటేశ్వర స్వామి కేవలం కోరికలు తీర్చేవాడే కాదని, ఆయన దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. అందువల్ల తిరుమలకు వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా మారింది. కాబట్టి విమాన వెంకటేశ్వర స్వామి కేవలం ఆలయంపై ఉన్న ఒక విగ్రహం మాత్రమే కాకుండా, ఆయన దర్శనం తిరుమల యాత్రకు సంపూర్ణతను ఇస్తుంది. అలా స్వామి దర్శన భాగ్యం పొంది హ్యాపీగా రిటర్న్ వచ్చేసాం. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మీకు తిరుమల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీగా అడగొచ్చు. నేనేమైనా విషయాల్ని మర్చిపోయి ఉంటే క్షమించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.